పాస్టర్ గారు చదివింది 63వ కీర్తనలు ఉన్నాయి కదా. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును అంటున్నారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ అని అంటున్నారు కదా. అదే కీర్తనలో మళ్ళీ 3వ వచనం వచ్చేవరకు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అంట. దేవుని కృప జీవము కంటే ఉత్తమము అని అంటున్నాడు. ఎందుకంటుందంటే ఆ కృప ఉంటే మనకు ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా కూడా తప్పుడు, అదేం పెద్ద కష్టం కాదు. అని దేవుని కృపనే అంతకంటే ముఖ్యం అని అంటున్నాడు, అంతకంటే ఉత్తమం అంటున్నాడు. అయితే ఉదయం నుండి నేను నా నోరుతోటి నేను స్తుతించదను అని అంటున్నాడు. అందుకని నా పెదవులు నేను స్తుతించున్నాను. సో పెదవులతోటి కూడా కొన్ని పాపాలు చేస్తాం అన్నమాట, మనం తెలియకుండా. ఈజీ తీసుకుంటాం మనం. ఈరోజు దేవుడిచ్చే ఆలోచన దాని మీద ఫోకస్ చేయాలని ప్రేరేపణ కలిగింది. అయితే పెదవుల రోల్ ఏంటిది అసలు? పెదవులు ఏం చేస్తాయి అంటే, పెదవులు మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్లలో ఈజీగా విజిబుల్ ఉండేది, తర్వాత అప్పీలింగ్ ఉండేది. ప్రతి ఒక్కరు మాట్లాడితే అసలు అందరు చూసేది అదే కదా. మనిషి మాట్లాడుతుంటే మన వాళ్ళ నోటి మీదకే పోతుంది. సో పెదవు తడబడుతుంది, ఆ మాట ఒకలాగా మారిపోతుంది. సో మన లోపల ఉన్న ఆలోచనలన్నీ కూడా పెదవుల మూమెంట్ తోటే మనం బయటికి తీస్తాం అన్నమాట. ఇమాజిన్ చేయండి, ఒకళ్ళ మనిషికి పెదవులు లేకుండా ఉంటే ఎట్లుంటుంది. జంతువులు చూడండి, వాటి పెదవులు ఎట్లుంటాయి, మన పెదవులు ఎట్లుంటాయి. మన పెదవులకు ఉన్న కంట్రోల్ వాటికి ఉండదు. మనం ఎన్నో రకాల సౌండ్స్ రిలీజ్ చేయగలుగుతాం, అవి చేయలేవు అనమాట. ఒక పక్షిని తీసుకోండి, ఒక జంతువుని తీసుకోండి. దేవుడు తయారు చేసినాక ఈ పెదవులతోటి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తాము. అదే పెదవులతోటి దేవునికి అవమానకరమైన మాటలు మాట్లాడతాం. సో పెదవులతోటి చేసే పాపము డైరెక్ట్ బ్రెయిన్ తోటి లింక్ ఉంటుంది అనమాట. సో నాలుక ఎట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుందో పెదవులు కూడా అంతే ఫ్లెక్సిబుల్ ఉంటాయండి. మన శరీరంలో అన్ని ఆర్గన్స్లలో అట్లా ఫ్లెక్సిబుల్ ఉండి ఈజీగా రకరకాలుగా గాయపరిచిన, శృతించిన అన్ని చేయగలిగేది అదే అని. అసలు మనం మనుషులము జంతువులకు డిఫరెన్స్ తెలిసేది కూడా ఎక్కువ ఈ ఈ ఈ మెకానిజం తోటి తెలుస్తాయి. అబద్ధాలు ఆడడం ఈజీ అయిపోతుంది. అబద్ధాలని బయటికి తేవాలంటే ఎట్లా తేవాలంటే పెదవులతో తేవాలి. ఒకడు నోటితోటి ఎంతో కీడు చేయగలడు అంటే ఎట్లా చేస్తాడంటే వాని ఆలోచనలు అన్నీ చెడిపోయి ఉంటాయి అనుకో, కానీ వాడు తన నోరుతోటి చేయగలుగుతాడు. మనకు మిగతా అవయవాలు ఉన్నా లేకున్నా కూడా నష్టం చేయడానికి ఈజీగా వాడేది అదే అన్నమాట. అందుకని ఏం పని చేయకుండా, ఎవరితోటి ఏమనకుండా సైలెంట్గా ఉండి నోటి మాటతోటే మొత్తం చెడగొట్టి కుటుంబాలను కానీ సంఘాలను చెడగొట్టడానికి వీలైతాయి. అదే ఇప్పుడు నరహత్య చేయాలంటే దానికి ఒక ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఉంటుంది కదా. వ్యభిచారం చేయాలంటే దానికి ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఉంటుంది. కానీ ఏం ఎఫెక్ట్ కాకుండా, ఎవ్వరికి తెలియకుండా మంచిగా పాపం చేయాలంటే పెదవులతోటే చేయొచ్చు అన్నమాట. అందుకనే దేవుడు అంటుండే అబద్ధాలు ఆడడం, యథార్థంగా మాట్లాడడం ఇవన్నీ కూడా నీవు అలవాటు చేసుకోవాలంటాడు. మనం తెలియకుండానే మన పెదవులని దేవుని స్తుతించి కొనియాడాలి. వేకువనే లేచి దేవుని స్తుతించాలంటున్నాడు కదా. ఆ స్థుతి కూడా ఏ విధంగా అంటుండంటే, నీ కృప ఎంత గొప్పదంటే అది మనము జీవం కంటే ఉత్తమమైనదని ఆ పెదవులు మాట్లాడుతుంటాయి. కానీ మనం అదే పెదవులు కలిసి దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఉదయకాలంలోనే దేవుని స్తుతించాలి అనే కాన్సెప్ట్ మీద ఇంకొక కీర్తన దావీదు రాసిండు. అది 5వ కీర్తనలో ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తాడు. 63వ కీర్తనలో ఉన్నదానికి ప్యారలల్గా 5వ కీర్తన కూడా ఉంటుంది. యెహోవా నా మాట చెవిని పెట్టుము, నా నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుమంటున్నాడు. నా మాటను చెవిని పెట్టుమంటున్నాడు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచున్నాను.
మార్నింగ్ ప్రేయర్స్ కానీ, మార్నింగ్ మనం లేచి దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. తర్వాత దీంట్లోనే అంటున్నాడు, ఎటువంటి క్యారెక్టర్స్ని దేవుడు ఇష్టపడడో ఉదయ కాలంలోనే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కూడా ఫ్రెష్గా మనం ఒక రాత్రి అంతా నిద్రపోయి లేచినాక మనం ఎట్లా ఉండాలన్నప్పుడు దేవుడు ఎటువంటి నేచర్ దేవునిది తర్వాత రాస్తాడు. 4వ వచనం ఉంటుంది, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమును బట్టి నీ యొద్దకు చోటు లేదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అంటున్నాడు. దుష్టత్వానికి ఆనందించాడంట దేవుడు, చెడుతనము దేవుని దగ్గర చోటు లేదు అంటున్నాడు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు అంటున్నాడు. పాపము చేయవారు నీకు అసహ్యులు అంటున్నాడు. కానీ ఇంకొకటి 6వ వచనంలో ఉన్నది, అబద్ధంలో వారిని నీవు నశింపజేయదు అంటున్నాడు. అన్ని క్యారెక్టర్స్ చెప్పుకుంటూ వచ్చినాడు కదా. కపటము చూసి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు అంటున్నారు. సో దేవునికి ఇష్టలు కాని వాళ్ళు ఉన్నారు, ఆనందించని దేవుడు ఉన్నాడు, చెడుతనం యుద్ధ చోటు లేదంటుండు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు అంటున్నాడు. నెగిటివ్ క్యారెక్టర్స్ ఉండి దేవునికి ఇష్టం లేని వాళ్ళందరూ ఎట్లా ట్రీట్ చేస్తుండో దేవుడు చెప్తుంటూ వస్తున్నాడు అనమాట. పాపము చేయవారు నీకు అసహ్యులు అంటున్నాడు, కానీ అబద్ధములాడు వారిని నీవు నశింపజేయదు అంటున్నాడు. ఇక్కడ దేవుని యాక్షన్ చూపిస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ దేవుడు ఎట్లా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, వాడంటే ఇష్టం లేదు, వాడంటే నువ్వు దూరం పెడతావు, వాళ్ళకి నీ దగ్గర చోటు లేదు అంటున్నాడు. పాపం చేసేవానికి నీకు అసలు సంబంధం లేదు, వాడిని దూరమే ఉంచుతావు. కానీ అబద్ధములు ఆడు వారిని మాత్రం నువ్వు నశింపజేస్తావు అని అంటున్నాడు. డిస్ట్రాయ్ చేస్తా అంటుంది దేవుడు. ఎందుకు అంటున్నా అంటే దేవుడు సత్యవంతుడైన దేవుడు, దేవునికున్న నేచర్కు ఆపోజిటే అసత్యము, అబద్ధము కదా. సైతాను కూడా అబద్ధానికి జనకుడు అని మనం మనకి టైటిల్ ఇచ్చినందుకే. దేవుడుగా నేనే సత్యమును, సత్యమే మాట్లాడాలి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడాలంట. యథార్థ హృదయాలు ఎప్పుడు కలుగుతారంటే సత్యం మాట్లాడేటోళ్ళు యథార్థ హృదయాలు ఉంటారు. హృదయంలో ఒకటి ఉండి బయటకు ఒకటి మాట్లాడేటోడే అబద్ధికుడు అవుతున్నాను. కరప్షన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ మేనిఫెస్టెడ్ విత్ అవర్ లిప్స్ అన్నమాట. మన లోపల ఉన్న కపటము, మన లోపల ఉన్న దేవునికి అయిష్టమైన అంతా కూడా మనం నోరుతోటి బయటకు తీస్తాం అన్నమాట. దీంట్లో అబద్ధానికి దేవుడు ఎందుకు అంత ఇస్తున్నాడంటే దేవుని మాట తోటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించిండు. దేవుడు ఒక మాట సెలవిస్తే అన్ని జరిగిపోయినాయి కదా. దేవుడు మనకు కూడా అదే ఇచ్చిండు పవర్. ఏమి ఇచ్చిండంటే నీవు ఒకసారి నోరు తెరిచి మాట్లాడి, నువ్వు నోరు తెరిచి ఆగిపోవనంటే 3 సంవత్సరాలు వర్షం ఆగిపోతుంది. ఏలియా దగ్గర వచ్చినప్పుడు ఏలియా నోటి మాటతోటే చేస్తాడు. బైబిల్లో ఎన్ని లేవు మనకు, మాట సెలవిస్తే చాలు మంచిగా అయిపోతాడు కదా. నిన్న మనకు డివోషన్ లీడ్ చేసినది శతాధిపతి ఉంటాడు, వాడి ఇంట్లో వాడి కుమార్తెను వాడి ఇంట్లో పని చేసే వాళ్ళకి హెల్త్ బాగా లేకుండా ఉంటుంది. మా ఇంటికి రాదేవా అంటే ఏసే సరే వస్తానని అంటే అవసరం లేదు, నువ్వు మా ఇంటికి వచ్చే అంత అర్హుడిని కాదు నేను, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు మంచిగా అయిపోతాను. ఆ మాటకు అంత పవర్ ఉన్నది కదా. దేవుడు మనకు కూడా మాటలు ఇచ్చిండు కదా, మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం. ఏం మాట్లాడితే ఏమి పర్యవసానం ఉంటుంది మనం ఆలోచించాలి. వాట్ వి టాక్, దానికి చాలా వాల్యూ ఇస్తాడు దేవుడు. రేపు దేవుడు అదే నోరుతోటి మనం ఏం చేస్తామో దేవుడు కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయాలంటున్నాను అనమాట. నువ్వు నోరుతోటి ఒక్కసారి అను, నేను అది చేయకపోతే చూడంట. మన మాటకు అంత విలువ ఇచ్చినప్పుడు మనము మాటలు జాగ్రత్తగా పెట్టుకోకుండా మాటల కపటము, మన లోపల ఉన్న కపటాన్ని మాటల ద్వారా బయటకు తీస్తాను. తెచ్చి అబద్ధాలు ఆడుతారు, అబద్ధ సాక్ష్యం పలుకుతారు. దాని మీద ఎన్ని ఉన్నాయంటే అసలు ఆ సాక్ష్యాలు పలికినప్పుడు, అబద్ధాలు వచ్చినప్పుడు దాంతో జరిగే అన్యాయం, అక్రమం ఎంత ఉంటుందంటే కొన్ని వచనాలు బైబిల్లో చూపిస్తుంది. నేను చూపించి మనము దాని విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. వేషధారులు ఉంటారు కదా, వేషధారులను కూడా ఇదే అంటారు అనమాట. దేవుడు ఇంకొక మాట చెప్తాడు. ఇశ్రాయేలీయులు ఆ
ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు యేసయ్య వాళ్ళని దేవుడు వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటాడు కదా. లీడ్ చేసేటప్పుడు దేవుని మాట వినకపోతే దేవుడు వాళ్ళని స్పేర్ చేయడనమాట. దేవునికున్న తత్వం ఏముంటదంటే, దేవుడు తప్పకుండా కృపగల దేవుడు. ఆయన మనల్ని క్షమాపణ కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి పోతే ఆయన మనకు ఆహ్, రిలీజ్ చేస్తాడు మన లోపల ఉన్న బంధకాల నుంచి కూడా గదా. కానీ దేవుడు ఒక పరిస్థితి వచ్చినప్పుడు అంటాడు దేవుడు, నేను స్పేర్ చేయను అంటాడు. మాట తప్పితే నేను తప్పకుండా నేను శపిస్తాను. ఆకాను అని ఒకడుంటాడు. వాడు ఒక మాట తప్పుతాడు. వాడు అందరూ ఏమంటారంటే, ఇది శపితమైనది దీన్ని వద్దు అనంటే వాడు పోయి దాన్ని ముట్టుకుంటాడనమాట. దాన్ని ఒక చిన్న యాక్ట్ ఆఫ్ ఇట్ అనమాట. అసలు అదంతా కంప్లీట్ డిస్ట్రాయ్ చేయాలన్నప్పుడు వీడు పోయి దాన్ని ఎంటర్‌టైన్ చేద్దాం. ఏమైతే ఇది బంగారమే గదా! పనికొస్తుండొచ్చు గదా! అని పక్కకు తీస్తాడు. చిన్న పనే గదా! అనుకుంటారు గానీ ఇశ్రాయేల్ అందరికి ఎఫెక్ట్ అయితదది. ఒక చిన్న మాట తప్పు మాట్లాడితే దాంతోటి ఎంతెంత జరుగుతది. నాలుక గురించి యాకోబు పత్రికలో రాసిండు గానీ, మనం మాట్లాడే అబద్ధాలంటారు గదా! అబద్ధాల వెనక మన క్యారెక్టర్ ఉంటదండి. మనకొక ఇంటెన్షన్ ఉంటది. మనం ఇంకొకటి జెప్తాం. అది ఇంకా భయంకరమైన మాట. నిర్గమకాండంలో దాని గురించి రాస్తాడు దేవుడు. 23వ అధ్యాయంలో ఉన్నది. 23వ అధ్యాయంలో 20వ వచనంలో ఉన్నది. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీ ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు అంటున్నట. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరచుటకు ఒక దూతను ముందుకు పంపుతున్నా. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు. ఆయన మాట వినవలెను అంటుండు. ఆయన కోపము రేపవద్దు. నీ అతిక్రమములకు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది అని అంటుండు. అతిక్రమములకు పరిహారమే యేసయ్య దగ్గర దొరుకుతది గదా! అసలు బైబిలున్న థియాలజీలో గాని, బైబిలున్న దేవుని తత్వం అంతా చూస్తే గూడా, మన అతిక్రమముల కొరకే ఆయన చనిపోయిండు. అతిక్రమములే గదా! ఆయన లేకపోతే మన అతిక్రమములు పరిహరించేటోడే లేడు గదా! కానీ ఇక్కడ బైబిల్‌లో ఏమంటుండంటే, ఈ ఈ సందర్భంలో ఏమంటుండంటే, "నీ త్రోవలో కాపాడి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాడు. ఆయన మాట వినాలంటుండు. ఆయన మాట వినకుంటే ఆయన మీ అతిక్రమంలో పరిహరించడంటుండు." మనము మాటతోటి చేసే అతిక్రమాలుంటాయి గదా! వాటిని పరిహరించడంటుండు. అదే మనము 5వ కీర్తనలో జూసినాము గదా! అబద్ధములాడేటోళ్ళని ఆయన నశింపజేస్తాడు అంటున్నాడు. అంటే పరిహరించడు, దాన్ని క్షమించడన్నమాట. అటువంటి పరిహారం లేని అబద్ధాలు మన లోపల యథార్థతకు విరుద్ధమైనవొస్తాయి గదా! అవి ఎప్పుడు దేవుడు కలిగిస్తాడంటే, దేవుడు ఒక కార్యం చేద్దాం, ఒక గొప్ప పని చేద్దాం అనుకోని దేవుని ఆహ్, పరివారం ఉన్నది. దేవుని ప్రజలు ఉన్నారు గదా! ఆ ప్రజలల్ల దేవుడు అనుకున్న టైంలో దేవునికి ఇష్టం లేకుండా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతోటి ఎవరు మాట్లాడతారో దేవుడు వాళ్ళకు ఈ పనిష్మెంట్ ఇస్తున్నాడు. తీవ్రమైన పనిష్మెంట్. ఎందుకు వాళ్ళకు క్షమించొచ్చు గదా! వాళ్ళంటే, వాడు జేయడం వల్ల దేవుని ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోతున్నాడు గదా! వాడిని పనిష్ జేయాల్సిందే అంట. ఇశ్రాయేలీయులలో గూడా ఒక దగ్గరికి పోయినప్పుడు ఎన్నో అతిక్రమాలు చేస్తుంటారు గానీ, కోరహు, దాతాను, అబీరాను వాళ్ళుంటారు. అబీరాము వాళ్ళు. ముగ్గురొస్తారన్నమాట. వాళ్ళొచ్చినప్పుడు దేవుని చిత్తానికి మొత్తం వ్యతిరేకంగా పని చేస్తుంటారు వాళ్ళు. ఇక వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా దేవుడు తయారైపోతాడన్నమాట. అదే మనకిక్కడ నిర్గమకాండంలో కనిపిస్తుంది. నిర్గమకాండంలో అందుకనే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండడి, ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములకు ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకన్నది. కాబట్టి అటువంటి డేంజర్ ఉన్నది కాబట్టి మనము దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడడం మనకు అలవాటైనప్పుడు అది సైకలాజికల్‌గా దట్ టేక్స్ అస్ అవే ఫ్రమ్ ట్రూత్, టేక్స్ అస్ అవే ఫ్రమ్ గాడ్స్ విల్ అన్నమాట. మనం సొంత ఆలోచనలతోటి మనం చేసుకుంటూ పోతాము. ఆ స్కీమ్‌లేసేటోళ్ళుంటారు. వాళ్ళ గురించి కూడా బైబిల్‌లో రాసున్నది. అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళు గడుపుతుంటారనమాట. వాళ్ళ ఇష్టమున్న వాళ్ళ ఆలోచన ప్రకారం చేస్తుంటారు.
వాళ్ళ వాళ్ళ నేచర్ ఎట్లుంటుందంటే ఇక 12వ కీర్తనలు ఉంటుంది చూడు. 12వ కీర్తన 11వ కీర్తనలేమో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరని యథార్థవంతుల గురించి చెప్పిన తర్వాత యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకనితో ఒకడు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకపు మాటలు పెదవులలో పలుకుదురు. ఇదే అంటున్నాడు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును అంటున్నాడు. అక్కడ ఉన్నోళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుకుంటారంట. మోసకరమైన మనస్సు గలవారు ఇచ్చకపు మాటల పెదవులతో ఉందురు అని అంట. పెదవులు పలుకుతాయంట. అందరూ అట్లా తయారవుతారు అంటుంది. అటువంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాలుకను కోసివేస్తాడు అని అంట. వాళ్ళ పెదవులను కోసివేస్తాడు అంటుంది. యెహోవా ఇచ్చకపులు ఆడు పెదవులన్నిటినీ, బింకములు ఆడు నాలుకలన్నిటినీ కోసివేయనంట. పెదవులు నాలుకలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాయి, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాయి. వాటిని దేవుడు కోసివేస్తానంట. మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప పవర్ ఏంటంటే మనము ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసినప్పుడు మనం మనసుతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. ఒక సమూహంగా కూడినప్పుడు మనం పెదవులతోటి ప్రార్థన చేస్తాం. అందరూ మౌనంగా ఉండి దేవుని కొరకు ప్రార్థన చేసే ఒక టైం ఉంటుంది. కానీ మనం యాజ్ ఎ కమ్యూనిటీ కూడా దేవుని ప్రార్థనలో గడిపినప్పుడు మన నోటి ప్రార్థనలు ఒక్కొక్క ప్రార్థనతోటి మనం అందరం ఏకీభవిస్తూ ఉంటాము. ప్రతి ప్రార్థన కూడా మనం ఒక్కొక్కరము ఒక 1 అవర్ చేసినట్టు లెక్క వస్తుంది. వంతుల కొద్దీ చేస్తున్నాం కానీ మనము ప్రతి ప్రార్థన ఏకీభవిస్తాం కాబట్టి అది మన పెదవులతోటి ప్రార్థన చేసినట్టే వస్తుంది. ఆ పెదవులతోటి మనం దేవుణ్ణి స్తుతించాలి అని అంటాడు. ఆ పెదవులతోటి దేవుణ్ణి ఘనపరుస్తాం. ఆ పెదవులతోటి మనం అబద్ధాలు చెప్పినాము. ఆ పెదవులతోటి దేవునికి ఇష్టం లేని, దేవునికి వ్యతిరేకమైన అబద్ధ సాక్ష్యం పలుకుతాం. నిర్గమకాండం 20 అధ్యాయంలో మొత్తం అదే ఉంటాయి. అబద్ధ సాక్ష్యం పలుకొద్దు. తప్పుని రైట్ చేయడానికి మనము సపోర్ట్ చేస్తూ మాట్లాడద్దు అని అంటాడు. దాని గురించి చాలా పెద్ద ఆ, ఎక్కువ టైం ఉండదు కానీ అబద్ధాలతోటి మనం ఎంత దేవునికి దూరం కాగలము, ఎంత ఈజీగా కాగలం అన్నమాట. ఎవరికి దొరకము కదా అసలు. అపనిందలు, అపవాదులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అబద్ధాలే వాటికి రూట్. సంఘాలలో కూడా ఈజీగా అబద్ధాలతోటి లేకపోతే లేని మాటలు పుట్టించి ఇవన్నీ చేయడం వల్ల అబద్ధాలతోటి కదా కుటుంబాలు కానీ సంఘాలు కానీ చెడిపోయాయి. కొట్లాడుకునేది ఏముండదు కానీ నాశనం అయిపోతాయి అన్నమాట. దేవునికి మహిమ కలగదు అక్కడ. అందుకని దేవుడు అంటున్నాడు అటువంటి వాళ్ళు ఉంటే నేను వాళ్ళకు పరిహారం కాని అని అంటుండు వాళ్ళకు. అటువంటి వాళ్ళు వచ్చి దేవుణ్ణి మళ్ళీ అడుగుతారు, క్షమించు దేవ అంటే కూడా దేవుడు అంటాడు కాదు అంటాడు. అందుకని అబద్ధికులని నాశనం చేస్తా అంటున్నాడు. దుష్టులు, పాపులు వీళ్ళందరికీ దేవుడు మళ్ళా ఛాన్స్ ఇస్తాడు కానీ అబద్ధికులను మాత్రం నాశనం చేస్తాడు. చివరికి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నాశనం అయిపోయిన వాళ్ళ గుంపుల అబద్ధాలు చెప్పేటోళ్ళు ఉంటారు. అదొక వార్నింగ్ అనమాట మనకు. ప్రకటన 21వ అధ్యాయంలో ఉంటుంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడైనా దానిలో ప్రవేశింపనేరుడు అంటున్నాడు. అదనమాట. ఎనీథింగ్ దట్ ఈస్ ఫాల్స్ ఆర్ ఫాల్స్హుడ్ దానికి ప్రమోట్ చేసేటోళ్ళందరినీ అంటుంది దేవుడు. నో ఎంట్రీ, నో ఎంట్రీ ఇన్ టు ద ఇటర్నిటీ అంటున్నాడు. అందుకనే సైతాను కూడా అబద్ధాలు చెప్పినాక వాడు ఆ అబద్ధాలతోటే పరలోకాన్ని, ఇది కూడా ప్రకటన గ్రంథం ఉంటుంది 10, 11 అధ్యాయం ఉంటుంది. సైతాన్ పరలోకంలో కూడా దేవుని దగ్గర ఉన్న దేవదూతలని మోసం చేస్తాడు వాడు. 11 కాదు 12వ అధ్యాయం ఉంటుంది. 12వ అధ్యాయము 3వ వచనం ఉంటుంది. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను అని అంట. సైతాను కూడా వాడు లూసిఫర్ దేవునికి వ్యతిరేకమైనాక పరలోకంలో దేవదూతలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు వాడు. అది నోటి మాటతోటే చేస్తాడు, అబద్ధంతోటే చేస్తాడు, చేసి దేవునికి తిరుగుబాటు చేస్తాడు. ఇమాజిన్ చేయండి ఆ అబద్ధాలకు ఉన్న ఎంత పవర్ ఉంటుంది అంటే. అందుకనే దేవుడు అంటాడు
అబద్ధికులను నేను నాశనం చేస్తా అంటాడు. దేర్ ఇస్ నో ఆప్షన్ అంటాడు. మనం చాలా ఈజీ తీసుకుంటామేమో గానీ, మన కుటుంబాలలో గూడా చాలా యథార్థంగా ఉన్నప్పుడు, ఎక్కడ దేవుడు సెన్సిటివ్‌గా చూసుకుంటున్నాడో దాన్నప్పుడు మనం అబద్ధాలతోటే మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో గమనించాం. ఎందుకంటే మనం చేసే ప్రతి నోటి నుంచి వచ్చే ప్రార్థనని దేవుడు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంటాడు. ఆదిమ సంఘంలో వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు చేసిండ్రు. ఆ! నోటి మాటతోటే కదా తుఫాన్‌ని ఆపిండు. నోటి మాటతోటే కదా ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. అదే నోటి మాటతోటి మనం గూడా చేయాలి అని దేవుడు అంటాడు. అందుకని మన నోటి నుంచి వచ్చే మాటకు ఎంత విలువ ఉంటదంటే, అది ఒకవేళ అబద్ధము, ఫాల్స్‌హుడ్ మనం ప్రమోట్ చేస్తున్నామనుకో, సత్యానికి విరోధమైన మాట్లాడేటప్పుడు దేవుడు అంటాడనమాట. నీతోటి నాకు కనెక్షన్ ఉండదని. దేవుడు డిస్కనెక్ట్ అయితదనమాట. అందుకనే అంటాడట. నీ మా ఎంత ఉదయకాలంలో అంటంటే, నీ కృప జీవము కంటే ఉన్నతమైనదంట. దేవుని కృప లేకుండా అయిపోతదనమాట. అబద్ధం ఆడుకుంటా పోతా ఉంటే దేవుడు అంటాడు, మై గ్రేస్ ఐ విల్ టేక్ ఆఫ్ ఫ్రమ్ యూ అంటాడు. దేవుడి కృప లేకుంటే ఇక మనకు జీవమే లేదు. సో, దేవుని నుండి బయటికి రావడానికి సైతాను ఈజీగా వాడేది, మనము పవర్‌ఫుల్‌గా వాడేది మన నోరు, మన నోటి నుంచి వచ్చే మాటలే కాబట్టి, ఆ మాటలలో యథార్థత లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటది. అదే యథార్థవంతుల మాటతోటి దేవుని కొరకు ఎక్స్‌ట్రార్డినరీ పనులు చేయొచ్చనమాట. ప్రపంచాన్ని యుద్ధాలను ఆపడానికి కూడా ఒక నోటి మాట సరిపోతాయి. అంత పవర్ ఉన్నదనమాట. మనం విశ్వాసుల నోటి అందుకని యథార్థవంతుల ప్రార్థనలతోటి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనమాట. మన ప్రార్థనలు వినాలంటే దేవుడు మన యథార్థమైన పెదవులు ఉండాలని. సో, ఉదయకాలంలో యథార్థత, తర్వాత మన నోటి మాట, అబద్ధ అబద్ధాలు ఈ 3 సెపరేట్‌గా ఉన్నాయి. వీటన్నిటిని కోఆర్డినేట్ జేసి మన క్యారెక్టర్ డెవలప్ అయితుంటది గాబట్టి, దేవుని సన్నిధిలో యథార్థవంతంగా, యథార్థంగా మాట్లాడేటోళ్ళలాగా దేవునికి మహిమకరంగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేద్దాము. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.